తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. దాసులమై ఉంటి దుష్టాంతను అసూయందు కాలము గడుపుచుంటిమి. ఎలా కాలం గడుపుచుంటి? మనము అసూయతోని. ప్రభు ఇక్కడ చెప్తున్నాడంటే మనం ఏ స్వభావంలో ఉన్నాము, మరి ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మరి వాటి అన్ని మనకు దూరపరచడానికి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే, ఎందుకంటే మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానావిధ దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టాంతుని అసూయందు కాలము గడుపుచు అసూలమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడంటే తనకు ఇష్టలుగా మనం ప్రేమిస్తూ వచ్చాడు. మనం కూడా ఒక చూసుకుంటే నిజంగా ఈ స్థితిలో మనం ఏదైనా ఉన్నామంటే ఆ ప్రభు ప్రేమను బట్టే. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనం. మునుపు నడుచుకుంటుంటే ఎలా నడుచుకున్నామంటే